సిగ్గుపడిన విశ్వాసాలుగానే నువ్వు నేను ఉండాలి. ప్రయత్నాన్ని పెట్టారా? మొదటిగా చూసుకున్నట్లయితే సహించే విశ్వాసం నీకు నాకు ఉండాలి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మొదటిగా అమ్మాయి ప్రతి ఒక్కరు చెప్పాలి. భిన్న వాక్యం దేవుడు మన మళ్ళా సహించుకునే విశ్వాసం నీకు నాకు ఉండాలి. ఒక షడ్రకు మెషకు అభిజ్ఞగోరు ఎలా అయితే దేవుని యొక్క నమ్మకం నుంచి ఆయన విశ్వాసం ఉంచి దేవుడే నాకు రక్షిస్తాడు అన్నప్పుడు, ఆయన అగ్నిలో పడిపోయినప్పుడు కూడా, అగ్ని గంధకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలే, రక్షించాడు వాళ్ళని. ఈరోజు నువ్వు నేను సహించుకున్నట్లయితే, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నేను ఉన్నట్టయితే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షింపబోతున్నాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా జయించే విశ్వాసం నీకు నాకు ఉండాలి. సహించుకునే విశ్వాసం ఉంటే జయించడం చాలా కష్టం కాదండి. సహించుకుని ఉంటే జయించడం తన ద్వారా తనే వస్తుంది. నేత్రాశ, శరీరాశ, జీవబంధం వీటన్నిటినీ జయించే శక్తిని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. సిగ్గుపడిన విశ్వాసాలుగానే నువ్వు నేను ఉండాలి. ప్రయత్నాన్ని పెట్టారా? మొదటిగా చూసుకున్నట్లయితే సహించే విశ్వాసం నీకు నాకు ఉండాలి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మొదటిగా అమ్మాయి ప్రతి ఒక్కరు చెప్పాలి. భిన్న వాక్యం దేవుడు మన మళ్ళా సహించుకునే విశ్వాసం నీకు నాకు ఉండాలి. ఒక షడ్రకు మెషకు అభిజ్ఞగోరు ఎలా అయితే దేవుని యొక్క నమ్మకం నుంచి ఆయన విశ్వాసం ఉంచి దేవుడే నాకు రక్షిస్తాడు అన్నప్పుడు, ఆయన అగ్నిలో పడిపోయినప్పుడు కూడా, అగ్ని గంధకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలే, రక్షించాడు వాళ్ళని. ఈరోజు నువ్వు నేను సహించుకున్నట్లయితే, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నేను ఉన్నట్టయితే దేవుడు నిన్ను నన్ను కూడా రక్షింపబోతున్నాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా జయించే విశ్వాసం నీకు నాకు ఉండాలి. సహించుకునే విశ్వాసం ఉంటే జయించడం చాలా కష్టం కాదండి. సహించుకుని ఉంటే జయించడం తన ద్వారా తనే వస్తుంది. నేత్రాశ, శరీరాశ, జీవబంధం వీటన్నిటినీ జయించే శక్తిని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు.